బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం 2-3 రోజుల వరకు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు వాతావరణ నిపుణులు. మధ్య బంగాళాఖాతము దాని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు జిల్లాలో 23 సెంటీమీటర్లు, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో 15 సెంటీమీటర్లు, దర్శి ప్రకాశంలో 11 సెంటీమీటర్స్, బాపట్ల 5 సెంటీమీటర్స్, కంపసాగర్ నల్లగొండలో 6 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ లోకల్ 5 సెంటీమీటర్స్, కల్వకుర్తి మహబూబ్నగర్లో 3 సెంటీమీటర్స్, గోల్కొండ హైదరాబాద్ 3 సెంటీమీటర్స్, హయత్నగర్లో 4 సెంటీమీటర్స్ వర్షం పడింది.